మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర చర్లపల్లి పిఎస్ పరిధిలో వెహికల్ చెకప్లో భాగంగా ప్రయాణికులకు 2-3 చిన్నపిల్లలకు బండ్లు ఇస్తే ఏ విధమైన సమస్యలు వస్తాయనే విషయం పైన ఒకే బైక్ పైన 3-4 పోవటం వల్ల ఏ విధమైన ప్రమాదాలు జరుగుతాయనే ప్రయాణికులను రోడ్డు పక్కనే నిలబెట్టి వారికి రోడ్డు యొక్క సిగ్నల్స్ను దాని విలువలను చెప్పుకుంటూ మీ చిన్నపిల్లలకు బైకులు ఇవ్వద్దు, ప్రమాదాలకు గురి చేయొద్దు, మీరు కూడా బండి మీద ఒక్కరు 2 కంటే ఎక్కువ పోకూడదు, 4 పోతే యాండిని ఆడ తిరుగుతుంది అంటూ ప్రమాదాలు మీకే కాదు ఎదుటి వాళ్ళకు కూడా ప్రమాదం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటే కీసర ఎస్ఐ గారు వివరించడం జరిగింది. లైసెన్స్ లేకుండా బండి నడిస్తే వెహికల్ సీజ్ చేస్తారు, తెలుసా ఆ విషయం మీకు? మైనర్ పిల్లలు చాలా వరకు కొంతమంది పిల్లలు కొంతమంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడుపుతూ ఉన్నారు. బండి నడిపి ఏదైనా యాక్సిడెంట్ లేకపోతే ఏమైనా అయిందనుకో అందరికి కూడా ప్రాబ్లం అవుతుంది. అందరికి కూడా అర్థమైందా? నీకు బండి ఇచ్చిన వాళ్ళు ఎవరో మీరు మైనర్ పిల్లలు చిన్న పిల్లలకి బండి ఇస్తే ఆ బండ్ల మీద పోయి మీరు ఏమైనా యాక్సిడెంట్ చేసారనుకోండి, ఆ యాక్సిడెంట్ చేస్తే మీకు ఎవరైతే బండి ఇస్తారో ఆ బండి ఇచ్చిన వాళ్ళు మీరు కూడా కేసు అవుతుంది. అర్థమైందా? మైనర్ పిల్లలు డ్రైవింగ్ చేయడానికి ఉండదు. చాలా వరకు చాలామంది ఇంట్లో లేనప్పుడు, అమ్మ నాన్న లేనప్పుడు బండి తీసుకొని పోయి బండి ఇష్టం ఉన్నట్టు రోడ్డు మీద నడుపుతుంటారు. చాలామంది వరకు అట్లా ట్రాఫిక్ రూల్స్ పాటించక ట్రాఫిక్ ఎట్లా నడపాలో తెలియదు, ఎదురుగా బండి ఏ విధంగా వస్తుంది, మనం ఏ విధంగా పోవాలనేది చాలా వరకు పిల్లలకి తెలియదు. అదే మీ ఇళ్ళలో ఉండే వాళ్ళందరూ కూడా చెప్పాలి, చిన్న పిల్లలకి మైనర్ పిల్లలకి బండ్లు ఇచ్చి డ్రైవింగ్ చేయొద్దు. అర్థమైందా? వాళ్ళతోనే చాలామంది కొంతమంది ఏం చేస్తారంటే వెనకాల పేరెంట్ ఆయన కూర్చుంటాడు, ముందర చిన్నపిల్లగాని పెట్టి ఆయనతో డ్రైవింగ్ చేపిస్తుంటారు. అదే అట్లాంటివి చేయొద్దు ఎప్పుడైనా. ఎందుకంటే వాళ్ళకి బండి నడపాలని ఎక్కువ ఉత్సాహం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అట్లా వాడు ఏం చేస్తాడంటే రోజు రెగ్యులర్గా అట్టే అలవాటు అయ్యి వాళ్ళ నాన్న లేనప్పుడు కూడా అదే బండి తీసుకొని పోతూ ఉంటాడు. అర్థమైందా? కాబట్టి అట్లా మైనర్ లైసెన్స్ లేకుండా మైనర్ పిల్లలు డ్రైవింగ్ చేయడము అవన్నీ చేయొద్దు. అదేవిధంగా మీరు పని చేసుకుంటూ పోతూ ఒక్కొక్కరు ఒక బండి మీద 3-4 అట్లా డ్రైవింగ్ చేస్తారు. ఇప్పుడు ఆ బండి మీద చూస్తే 4 డ్రైవింగ్ చేస్తారు ఒక్క దాని మీద. 4 డ్రైవింగ్ చేస్తావు, కనీసం నీకు హ్యాండిల్ తిప్పుకునేదానికని ఉండాలి కదా దానికి. నీకు ఎదురుగా బండి వచ్చిందనుకో ఆ బండి ఏ విధంగా దాన్ని ఎట్లా తప్పించుకోవాలని మీకు ఎట్లా తెలుస్తుంది? 4 ఉంటే ఒక బండి మీద. అట్లా డ్రైవింగ్ త్రిబుల్ 2 వీలర్ మీద ఓన్లీ ఇద్దరే పోవాలి. అర్థమైందా? ఓన్లీ 2 కన్నా ఎక్కువ పోవద్దు. అట్లా 3-4 పోతే మిమ్మల్ని మీద కేసు చేయడం జరుగుతుంది. అదేవిధంగా లైసెన్స్ లేకుండా మీ బండి దొరికిందంటే మీ బండి కూడా సీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత మీరు కోర్టు నుంచి తీసుకోవాలి. ఇవన్నీ ఇబ్బందికరంగా ఉంటాయి. ఎందుకంటే మీరు పని చేసుకునేటోళ్ళు పోయి మీరు కోర్టు నుంచి రిలీజ్ చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ అంతా చాలా టైం పడుతుంది. కాబట్టి ఓన్లీ ఇద్దరు మాత్రమే పోవాలి, అంతకన్నా ఎక్కువ మంది పోకూడదు. ఓకేనా? థ్యాంక్ యూ.